ప్రశ్నకు ప్రశ్నే జవాబు కేటీఆర్. ఏదో ఒక పెద్ద సినిమా అయిపోయింది. కేటీఆర్ను తప్పుడు వ్యక్తిగానే సృష్టించాలని వీళ్ళు. లేదు కేటీఆర్ నేనే ధీమా ఉన్నా, చూసినవా పోయినా విచారణ ఎదుర్కొన్నా, నన్ను ఏం చేయలేరు. ఏమైంది? అవును పైసలు తీసుకపోయినాం, అవతల వాళ్ళకి ఇచ్చినాం, వాళ్ళ ఖాతాలో ఉన్నాయి, అందులో అవినీతి ఎక్కడా అని వీళ్ళు. అధికారులు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చిరని వాళ్ళు. 600 కోట్ల లాభం వస్తే అది ఎక్కడ ఉందని వీళ్ళు. లాభం వస్తే స్పాన్సర్ ఎందుకు తప్పుకున్నారని వాళ్ళు. ప్రశ్నల మీద ప్రశ్నలు ఉన్నాయి. నిజాలు దేవునికి ఎరక. ఎప్పుడు వస్తుంది ఈ విచారణ అయిన తర్వాత ఎప్పుడు వస్తుంది? లాభాలు వస్తే స్పాన్సర్ ఎందుకు వెనక్కిపోయిండు? ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇచ్చింది? లాభాలే వచ్చినటువంటి దాంట్లో ఎవరైనా పక్కకు పోతారా? పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు. దాని వెనుక ఉన్నటువంటి మతలబేంది? ఇట్లా అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. దీనికి తోడు ఇదే సందర్భంలో రేవంత్ నీలాగాలు ఉచ్చా పనులు చేయలేదు, తెలంగాణను ప్రపంచ పటంలో చేయాలనుకున్నాము, ఈ మాటల విషయంలో అదుపు తప్పుతున్నాయి. ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చింది. విదేశాలకు డబ్బులు పంపడంతో మనీ లాండరింగ్ కేసు కూడా వచ్చింది. ఈడీ వేసేటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. ఇవాళ ఈడీ వస్తే ఈడీ బోడీ మోడీ అంటారు. మళ్ళా కాంగ్రెస్ బీజేపీ ఒకటనేటువంటిది మొదలు పెడతారు. అంత కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడేమో బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. అధికారంలో ఎవరుంటే వాళ్ళతోటి భారతీయ జనతా పార్టీ అంటగాగుతుందా? మరి బీజేపీ నాయకులు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్పిన వినేటోళ్ళు లేరు, రాసేటువంటి మీడియా లేదు, జనాలు వినేటోళ్ళు లేరు. జనాలకు నమ్మదగ్గట్టుగా చెప్పేటువంటి పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర లేదు. ఈడీ ఏం చెప్తుంది? కేసీఆర్ ఏం చెప్తాడు? కేటీఆర్ ఏమో నేను డబ్బులు ఇచ్చినానే చెప్తున్నా, అక్కడ ఉన్నాయని చెప్తున్నాడు. మరి అక్కడికి ఎందుకు పంపించిర్రు? నిబంధనలు ఎందుకు ఉల్లంఘించిర్రు? ఫెమా నిబంధనలు, ఇంకో నిబంధనలు ఎందుకు పక్కకు పోయినాయి? ఆర్బీఐ అనుమతి ఎందుకు రాలేదు? ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు రాలేదు? మరి లాభాలు వస్తే గతంలో ఉన్నటువంటి స్పాన్సర్ ఎందుకు వెనక్కిపోయిండు? అక్కడ కూడా మతలబు ఉన్నది కదా. 500-600 కోట్ల లాభాలు వస్తే ఎక్కడికే లాభాలు వచ్చినాయో చూపించాలి కదా. ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అంశాలు.